భరద్వాజ గారు, సలార్ పార్ట్ 2 మీద డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు ఎక్కువ. ఎందుకంటే సలార్ పార్ట్ 1 ఆల్రెడీ థియేటర్ నుంచి ఓటీటీకి వచ్చింది. అవును, ఓటీటీలో కూడా జనాలు చూస్తున్నారు. సెకండ్ ఎండ్లో వేసినటువంటి లాక్ ఏదైతే ఉందో, అసలు ప్రాణ స్నేహితులు ఎందుకు విడిపోయారు అనే చర్చ నడుస్తుంది. ఎప్పుడు వస్తుంది పార్ట్ 2 అనేది ఎక్కువ నడుస్తుంది. అవును. పార్ట్ 2కి సంబంధించి ఎప్పుడు రావచ్చు అంటారు? పార్ట్ 2కి సలార్కి సంబంధించి ఏం నడుస్తుంది బయట మార్కెట్లో? మీకు ఉన్న సమాచారం ఏంటి? సలార్ సినిమా బాగా డిలే అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. పార్ట్ 2 మనకి పుష్ప కూడా చాలా డిలే అయింది. పుష్ప కంటే కూడా ఇది డిలే అయ్యే అవకాశం ఉంది. అంటే పుష్పకి దీనికి కంపారిజన్ ఎక్కడంటే, పుష్ప మీద కూడా ఒక రకమైనటువంటి డివైడ్ టాక్ వచ్చింది తెలుగు మార్కెట్లో. అంటే తెలుగు రాష్ట్రాల్లో కొంత డివైడ్ టాక్ వచ్చింది, హిందీ మార్కెట్లో నడిచిపోయింది సినిమా. ఇక్కడ డివైడ్ టాక్ రావడానికి కారణాలు ఏమిటి అనేది వెరిఫై చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రోగ్రాం మొదలుపెట్టాడు ఆయన స్క్రిప్ట్లో. అందుకని డిలే అయింది సినిమా. ఒక పాటే దాదాపు 4 రోజులు షూట్ చేశారు దానిలో, గంగమ్మ జాతర పాట. ఓకే. అలాగే ఇప్పుడు సలార్కి వచ్చేసరికి సలార్లో కూడా ఎమోషనల్ డ్రామా, అంటే ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయటంలో ఒక ఫెయిల్యూర్ కనిపించింది అనే విమర్శ బలంగా వచ్చింది ఆ సినిమా మీద. దాన్ని రెక్టిఫై చేసుకోవటం కోసం స్క్రిప్ట్ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు పార్ట్ 2కి. దానికి అవకాశం కూడా దొరికింది ప్రశాంత్ నీల్కి. ఓకే. ఆ అవకాశం దొరకటం అంటే, ఈ సినిమాలో పృథ్వీరాజ్ ఉన్నాడు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తను ఇప్పుడు ప్రస్తుతం లూసిఫర్ పార్ట్ 2 మోహన్ లాల్తో తీసేటువంటి కార్యక్రమంలో వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ బిజీ అయిపోయాడు. ఆయన అది కంప్లీట్ చేసుకుని వచ్చే లోపు ఈయన స్క్రిప్ట్ మీద కూర్చుని మొత్తం అంటే ఫస్ట్ పార్ట్ మీద వచ్చినటువంటి విమర్శలు అన్నింటినీ సరి చేసుకుంటూ స్క్రిప్ట్ని నడపాలి. ఆ నడిపే కార్యక్రమంలో ఆయన స్క్రీన్ ప్లేకి సంబంధించి దీనికి సంబంధించిన డిజైనింగ్, ఈ వ్యవహారం అంతా కంప్లీట్ అయిన తర్వాత కానీ సెట్స్ మీదకి వెళ్ళదు అది. కాబట్టి డెఫినెట్గా డిలే ఉంటుంది. ఈ డిలేలో ఆయన ప్రభాస్ ఆల్రెడీ 2 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. అవును, రాజాసాబ్ ఒకటి ఉంది, రాజాసాబ్ ఉంది, కల్కి ఉంది. ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే సలార్ 2 ఉంటుంది. ఓకే. ఇంకా గ్యాప్ తీసుకునే అవకాశం కూడా ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఇంకా డిలే అయ్యే పరిస్థితి ఉంది దానికి అని, రకరకాల కారణాలు. అందుకని అది ఎప్పుడు వస్తుంది పార్ట్ 2 అనే దానికి సంబంధించి ఎవరి దగ్గర క్లారిటీ లేవు, క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. తనైతే స్క్రిప్ట్ రిపేర్ పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఓకే. అందుకని ఎన్టీఆర్ సినిమా కూడా వాయిదా పడే పరిస్థితి ఉంది. ఎన్టీఆర్తో ఆయన చేయాల్సిన సినిమా ఒకటి ఉంది, కమిట్ అయి ఉన్నాడు. అది కూడా డిలే అయ్యే అవకాశం ఉంది. ఇది కంప్లీట్ అయితే కానీ దానిలోకి రాడు ఆయన. ఓకే. ఇక్కడ దేవరా కంప్లీట్ అయిపోయిన తర్వాత తను వార్ 2కి వెళ్ళిపోవాలి. ఎన్టీఆర్ వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను ఖాళీ. దేవరా 2 ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది అనేది లేదు. అందుకని ప్రశాంత్ నీల్ కూడా డెఫినెట్గా టైం తీసుకునే ఇది చేస్తాడు ఈ ప్రాజెక్ట్. అంటే సలార్ పార్ట్ 1 మీద నిజానికి అది ఎమోషనల్గా కనుక కనెక్ట్ అయి ఉంటే ప్రేక్షకులకి, అభిమానులు దానికి సంబంధించి ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నటువంటి హైప్ మూలంగా వచ్చినటువంటి కలెక్షన్స్ అవి 700+, మామూలు కలెక్షన్స్ రాలేదు ఆ సినిమా. 700+, కానీ వాళ్ళ టార్గెట్ 800ని రీచ్ కాలేదు అది. రెండోది, నిజానికి అది ఎమోషనల్గా కనుక కనెక్ట్ అయి ఉంటే ఈ రేంజ్ హిట్ అయినప్పుడు డెఫినెట్గా అది బాహుబలి పార్ట్ 2 1500 కోట్లకి రీచ్ అయి ఉండేది. ఆ లోపాన్ని సరి చేసుకునే పనిలో ఉన్నారు ఇప్పుడు. ఆ లోపాన్ని సరి చేసుకుంటే డెఫినెట్గా ఇది వెళ్ళిపోతుంది సినిమా. బాహుబలిని టార్గెట్ చేయటమే ప్రోగ్రాం. అందుకని అంటే నిజానికి కేజీఎఫ్ పార్ట్ 1 కంటే కూడా 2నే ఎక్కువ పే చేసింది. అందుకని దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన. ఆ కేర్ అది కంప్లీట్ అయితే తప్ప ఆయన సెట్స్లోకి వెళ్ళడు. ఓకే. అందుకని డెఫినెట్గా డిలే అవుతుంది ఆ సినిమా. ఓకే. 2024 ఉండదు, 2025లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 25 చివరిలోనూ ఉంటుంది ఆ సినిమా. 24లో అయితే సలార్ లేదు. ఓకే. ఉండే అవకాశం లేదు. కాకపోతే అభిమానులకైతే ఈ 2 సినిమాలు ఉన్నాయి మధ్యలో ప్రభాసి. అదే అంటే ఆదిపురుష్ టైంలో ఆయన తిరుపతిలో ఒక మాట చెప్పాడు, ఏది ఏవైనా మనం ఏ మార్కెట్ని టార్గెట్ చేస్తూ సినిమా తీసినా కానీ ఏడాదికి 2 రిలీజులు ఉండే ప్రయత్నం మాత్రం చేస్తాను అని చెప్పాడు. ఆ పద్ధతిలో 2 సినిమాలు ఉంటాయి.
అది గ్యారంటీ ఇస్తున్నాడు ఆయన. 2024లో ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఉంటాయి. రెండోది తను రాజాసాబ్ సినిమా ద్వారా లోకల్ మార్కెట్ని స్ట్రెంగ్థన్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. కొంచెం అంటే ఇప్పటి వరకు ఆయన బాహుబలి పార్ట్ 1 దగ్గర నుంచి చూస్తున్నటువంటి ప్రభాస్కి భిన్నమైనటువంటి ప్రభాస్ కనిపిస్తాడు దీనిలో. రాజాసాబ్లో డార్లింగ్ కాలం నాటి ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ప్రభాస్ కనిపించబోతున్నాడు. కాబట్టి కొత్తగా ఉంటుంది, తను కూడా కొత్తగా ఆడియన్స్కి మళ్ళీ పరిచయం అవుతాడు. ఇదంతా నిజానికి 2024 ప్రభాస్కి కలిసి వచ్చే వాతావరణమే కనిపిస్తోంది.